ఒక పార్టీ చాప కింది నీరులా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ప్రజలని హింసతో కూడిన ప్రేరేపణకు గురి చేస్తుంది. ఆ పార్టీ వచ్చేసి ఒక సిద్ధాంతం ఉంది. ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి అంటే హిందూ రాష్ట్రం కావాలని ఉంది. హిందూ రాష్ట్రం కావాలని ఉంది. మిగతా వారెవరు ఉండొద్దు అనే ఒక ఉద్దేశం ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశము అంటే అన్ని మతాల కలయిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం అంటేనే ప్రతి ఒక్కరి మతాల కలయిక. అయితే ఇప్పుడు కొంతమంది ఆ పార్టీలోని వ్యక్తులు, హింసను ప్రేరేపించే వ్యక్తులు కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు హిందూ రాష్ట్రం కావాలి అని చెప్పేసి అంటున్నారు. హిందూ రాష్ట్రం కావాలి. సరే, హిందూ రాష్ట్రం కావాలి అంటే సరే పర్వాలేదు, హిందూ రాష్ట్రం చేద్దాం. ఇక్కడ ఉన్న వారిలో మిగతా ముస్లింలందరినీ వేరే దగ్గరికి పంపిస్తాం. అప్పుడు హిందువులు అవుదాం. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు హిందువులు అవుతారు. అప్పుడు హిందువులైన తర్వాత కొంతమంది అందులోనే బ్రాహ్మణ్స్, తర్వాత రెడ్డీసు, తర్వాత రకరకాల క్యాస్టులు ఉన్నాయి. మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా వీళ్ళందరూ హిందువులాగా జీవిస్తారా? క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళని పంపిద్దాం. మిగతా క్యాస్టులు ఉన్నాయి, ఆ క్యాస్టులు కలిపి మీరు అందరూ ఒక జాగాలో కూర్చొని తినడం కానీ, ఒకే జాగాలో ఫంక్షన్లోకి వెళ్ళడం కానీ, మీరు వారిని దూషించకుండా ఉండగలుగుతారా? అప్పుడు ఉండలేరు. మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ క్యాస్ట్ పైన పోరాటం జరుగుతుంది. సో ఓకే, హిందువులకి వెళ్ళి ముస్లిం నిలగొట్టాము, క్రిస్టియన్ నిలగొట్టాము, హిందువులం ఉన్నాం. హిందువులు ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ క్యాస్ట్ గొడవ అనేది రియలట్ అవుతుంది. ఈ క్యాస్ట్ గొడవలో నువ్వు తురుకుడు కాదు, నువ్వు ఒక ఇది, నేను ఒకటి ఇది. అయితే ఇక్కడ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే వాడిని నువ్వు తిట్టడం, నిన్ను వాడి తిట్టడం, అందరూ కలిసి కొట్టుకోవడం కాదు. ఇక్కడ కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందరికి సమాన హక్కులు రావాలి, అందరు సమానంగా జీవించాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయ్యడం వల్ల ఇలాంటి అసమానతలు ఖచ్చితంగా వస్తాయి. ఆ అసమానతలు దూరం పోవాలని ప్రతి దాంట్లో ఇండియన్స్కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిర్ణయించారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అయితే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఎప్పుడైతే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం అతిక్రమిస్తామో అప్పుడు ప్రతిదీ ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. అర్థమవుతుందా?